హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. అరటికాయ కూర నేను చెప్పినట్టుగా చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రా బనానా చాలామంది తినరు, ఇలా చేసి పెట్టండి, గిన్నె కూడా ఖాళీ చేసేసేస్తారు. ఫస్ట్ ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకోండి, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిరపకాయ వేసి కాసేపు మగ్గనివ్వండి మూత పెట్టి. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకుంది వేసుకోవాలి. బయటి ప్యాకెట్లు మాత్రం అస్సలు వేయొద్దు, అప్పటికప్పుడు దంచుకుని ఫ్రెష్గా వేసుకోండి. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్టు మిక్సీ పట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, అలా కూడా వద్దు. మ్యాక్సిమం ఇలాగే ట్రై చేయండి, అప్పటికప్పుడు ఫ్రెష్గా వేస్తేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అవి రెండు మగ్గిన తర్వాత మనం అప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసి, ఇప్పుడు మనం కాస్త ఉప్పు పసుపు వేసామంటే టమాటాలు త్వరగా మగ్గిపోతాయి. మూత పెట్టి త్వరగా మగ్గించండి. ఈలోపు మనం అరటికాయలని శుభ్రంగా వాష్ చేసి వాటర్లోనే ఉంచండి, అవి బయట విడిగా పెడితే నల్లగా అయిపోతాయి. అందుకని కోసేసి వాటర్లోనే ఉంచి వేసేసుకోండి. ఇప్పుడు టమాటా కూడా మగ్గిన తర్వాత వేసామంటే ఆ టమాటా ఫ్లేవర్ ఎంత అరటికాయకి బట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీ అన్నంలో బాగుంటుంది, చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. తప్పక ట్రై చేయండి. ధనియాల పౌడరు, కారం కూడా వేసేసి కొద్దిగా మీకు గ్రేవీ కావాలంటే కొద్దిగా టీ గ్లాస్ వాటర్ పోసుకొని కొద్దిగా సేపు ఉడకనిచ్చామంటే అరటికాయ కర్రీ రెడీ అయిపోతుంది. చివరిలో మనం కొత్తిమీర గార్నిష్ చేసుకుని తినేసామంటే చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయకపోతే మీరు వెంటనే ట్రై చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్.